చందమామ కథ ముఖస్తుతి. శాంభరి నగరంలో చతురుడనే ముచ్చివాడొకడు ఉండేవాడు. ముచ్చివాడంటే బొమ్మలు చేసేవాడు. చతురుడు చేసే లక్క విగ్రహాలన్నీ ప్రాణాలున్న వాటికి మళ్ళీ ఊపిరాడిస్తూ కంటిరెప్పలు వాలుస్తూ గుండెలు కొట్టుకుంటూ ఉండేవి. బొమ్మ లోపల మరలు అమర్చి కూర్చోపెట్టేసరికి అక్కడెవరో మనిషి కూర్చున్నట్టే అనిపించి వచ్చిన వాళ్ళంతా బొమ్మలతో మాట్లాడేవాళ్ళు. ధనవంతులు చతురుడి చేత రక్షక భటుల మోస్తరుగా బొమ్మలు చేయించి రాత్రిపూట గుమ్మాల ముందు కాపలా పెట్టేసరికి దొంగలు ఆ బొమ్మల్ని చూసి నిజంగా రక్షక భటులే అని హడలి పారిపోయేవాళ్ళు. అవి అంతటి జీవకలతో ఉట్టిపడేవి. చిత్రమైన ఈ బొమ్మలు చాలా ఖరీదుండేవి. వాటి మూలాన చతురుడు బాగా డబ్బు గడించి ఉండవలసిందే. కానీ అలా జరగలేదు. ఏమంటే చతురుడు ఉబ్బులింగడు. తమ విగ్రహాలు తయారు చేయించుకోవాలనే సరదా ఉండి చేత పైసా లేని బికారి వాళ్ళు వచ్చి చేరి చతురుణ్ణి పొంగవేసేవాళ్ళు. చతురుడు ఆ భట్టుల స్తోత్రాలకు ఉబ్బిపోయి చవకగానో లేక ఉచితంగానో వాళ్ళకి తలా ఒక బొమ్మ సమర్పించి వాళ్ళ దీవెనలతో తృప్తి పడుతూ ఉండేవాడు. ఆ నగరంలోనే భావి కాలజ్ఞుడు అనే జ్యోతిష్కుడు కూడా ఉండేవాడు. ఆయన చెప్పిందల్లా అక్షరాలా జరిగి తీరుతుందన్న కీర్తి దేశమంతటా వ్యాపించింది. నలుగురితో పాటు చతురుడును ఒకనాడు ఆ జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి తన జాతకం ముందు పడేశాడు. భావి కాలజ్ఞుడు చక్రము గ్రహగతులు చూసి పెదవి విరిచాడు. ఏమి స్వామి అలా చూస్తున్నారు? నా జాతకం ఏ విధంగా ఉన్నది అని అడిగాడు చతురుడు. తర్వాత స్థిమితంగా చూద్దాంలేవయ్యా అంటూ భావి కాలజ్ఞుడు జాతకం తీరుగా ఇచ్చేశాడు. చతురుడికి గాబరా ఎత్తిపోయింది. కారణం ఏమిటో తెలియకుండానే చతురుడు బెంగచేత నిద్రాహారాలు మానుకున్నాడు. వాడి స్నేహితుడొకడు జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి, బాబు, చతురుడు కృషించిపోతున్నాడు. ఏదైనా ఆపద రానుంటే తెలియచేయండి, తప్పించుకునే ఉపాయం ఆలోచించుకుంటాడు అని కోరాడు. అందుకు ఆ జ్యోతిష్కుడు, వెర్రివాడా, వాడికి రాబోతున్నది తక్కువ ప్రమాదం కాదోయ్. ఆ వచ్చే బహుళ నవమి నాటికి 1:07 కొంచెం జాగ్రత్తలో ఉండమను అన్నాడు. అయితే బాబు, గ్రహశాంతులు అభిషేకాలు ఏమైనా చేయిస్తే గండం తప్పదా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వచ్చినతడు. అప్పుడు దైవజ్ఞుడు, మృత్యువును ఎవరు తప్పించుకోగలరోయి? సముద్ర మధ్యాన ఒంటి స్తంభం మేడ కట్టించుకొని దాక్కున్న పరీక్షిత్ మహారాజుకే చావు తప్పలేదు. మానవ మాతృడి సంగతి వేరే చెప్పాలా అని చెప్పి పంపేశాడు. వాడు వెళ్ళి చతురుడితో అంతా పూసగుచ్చినట్లుగా చెప్పి, ఇంకా పురాణ పట్టణంలో కాలం గడుపుకొని ముక్తి మార్గం చూసుకో, ఇదిగో భాగవతం తెచ్చాను అంటూ ఒక పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయాడు. చతురుడు తనకు రాబోయే చావును గురించి చాలా దుఃఖించాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయి లేచేసరికి వాడికి ఆలోచన తట్టింది. వెంటనే బజారుకు వెళ్ళి బండెడు లక్క, రకరకాల రంగులు, అనేకమైన మరలు కొనుక్కొని తెచ్చి ఇంట్లో తలుపులు బెడాయించుకొని నిలువుట అద్దానికి ఎదురుగా కూర్చొని పని ప్రారంభించాడు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అచ్చు తన పోలికగానే 4 బొమ్మలు తయారు చేశాడు. ఆ 4 విగ్రహాలు కూడా తనకి మళ్ళనే కళ్ళు తెరుస్తున్నాయి, మూస్తున్నాయి. అతని గుండెకి మళ్ళనే వాటి గుండెలు కూడా కొట్టుకుంటున్నాయి. ఆ బొమ్మలలో ఎక్కడ ఏ మరలు ఎలా అమర్చాడో కానీ వాడి శరీరంలో మళ్ళనే ఆ విగ్రహాలలో కూడా నాడులలో రక్తం ప్రవహిస్తున్నట్లే కనపడింది. గిర్రుమంటూ బహుళ నవమి ఇట్టే వచ్చేసింది. కానీ చతురుడికి మాత్రం చావు దగ్గర పడుతుందే అన్న అధైర్యమే లేదు. రాత్రి 10 అవటంతోని 5 పక్కలు వేశాడు. మధ్యన ఉన్న 3వ పక్క తనకు కేటాయించుకొని తక్కిన వాటి మీద అటూ ఇటూ తయారు చేసిన బొమ్మల్ని పరుండబెట్టాడు. తన పక్క మీద తను పరుండి ఏం జరుగుతుందో అని ఎదురు చూడసాగాడు. ఇంతలో గడియారం 11 గంటలు కొట్టింది, 12 కొట్టింది, 1 గంట కూడా కొట్టేసింది. సరిగ్గా ఆ సమయానికి 2 యమదూతలు మెల్లగా గదిలో ప్రవేశించారు. పక్కల మీద పరున్న పంచమూర్తుల్ని పరిశీలించారు. అందులో చతురుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. 1 నిమిషం ఇలా గడిచేసరికి
ఆ దూతలలో ఒకడికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టి మళ్ళీ పక్కల వద్దకు వెళ్ళి ఆ పరుండ వాళ్ళల్లో ఒక్కొక్కరిని గిల్లి చూడడం ప్రారంభించాడు. ఎందుకురా అని రెండోవాడు అడిగేసరికి వాడు, ఏం లేదు, గిల్లితే ఎవరు మనిషో ఎవరు బొమ్మో తేలిపోతుంది. మనిషైన వాడు నొప్పి పెట్టి అమ్మోయ్ అని కొంచెమైనా కదలకపోతాడా అని తన యుక్తి వెల్లడించాడు. వాడి ఆలోచన బాగానే ఉంది, కానీ చతురుడు ఆ యుక్తికి లొంగలేదు. ఒగ్గబట్టుకొని ఆ బాధ సహించాడే కానీ బయటపడలేదు. యమదూతలు ఏం చేయటానికి తోచక వ్యవధి లేదన్న కంగారుతో యమలోకానికి పరిగెత్తి చిత్రగుప్తుడితో, బాబు, ఆ 5గురిలో బొమ్మలేవో శిల్పి ఎవడో తెలిసింది కాదు అని మొరపెట్టుకున్నారు. చిత్రగుప్తుడు చిట్టాలు తిరగేసి చతురుని చరిత్రంతా ఒక మాట చదివాడు. ఈ శిల్పి స్తోత్రాలకు ఉబ్బిపోతాడు అని వానిని గురించి వ్రాయబడి ఉంది. వెళ్ళి భట్టుమూర్తులకు మళ్ళీ స్తోత్రాలు మొదలెట్టండి అని వాళ్ళని మళ్ళీ పంపాడు చిత్రగుప్తుడు. వాళ్ళు తిరిగి వచ్చి చతురుని గది ప్రవేశించి వాడికి వినపడేటట్లుగా, ఓహోహోహో, ఎంత గొప్ప శిల్పయ్యా ఈ చతురుడు! కాస్తంతైన ఆనవాలు తెలియకుండా తనలాంటి విగ్రహాలని 4 సృష్టి చేశాడు. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు ఆ విశ్వామిత్రుడు ఒక్కడే అనుకున్నాం, కానీ నిజంగా ఆ ఋషిని మించినవాడు ఈ చతురుడు. చతురుడికి జయీభవ దిగ్విజయీభవ అంటూ కైవారం మొదలుపెట్టారు. ఆ స్తోత్రం వింటూ ఉన్న చతురుడి ఆనందానికి మేరలేకపోయింది. సంతోషం వల్ల పొరలి వచ్చే పొంగును అరికట్టలేకపోయాడా శిల్పి. అతడి బుగ్గలు ఎర్రబడ్డాయి, పెదవి పైన చిరునవ్వు మొలకెత్తింది. దొరికాడురా దొంగ అంటూ యమదూతలు అపరిమితమైన సంతోషంతో చతురుడి మెడకి పాశాన్ని తగిలించారు. ప్రాణం లేని బొమ్మలు ఏం చేయగలవు, అందుచేత అవి అలాగే ఉండిపోయినాయి. కథ సమాప్తం. పొగడ్తకి ఎవరైనా లొంగిపోవలసిందే. ఇక ఈ కథ 1951 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకట్రామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.